హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే శ్వేత. ఎలా ఉన్నారు? బాగున్నాను శ్వేత, మీరు? బాగున్నాను మేడం. ఈ రీసెంట్ డేస్ లో చూసుకున్నట్లయితే చాలా మంది కొరియన్ గ్లాస్ ట్రీట్మెంట్ అని చెప్పని ఎగబడుతున్నారు. అసలు ఏంటి కొరియన్ గ్లాస్ ట్రీట్మెంట్ అంటే? ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డైట్ అండ్ స్లీప్ మెయింటెనెన్స్ మెయిన్ డైట్. మనం పొద్దున్న లేవగానే కాఫీ తాగుతాము, చాయ్ తాగుతాము. వాళ్ళు ఏం తాగుతారు పొద్దున్న లేవగానే? చక్కగా గ్రీన్ టీ, హెర్బల్ టీ, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, ఓకే, ఇలాంటి ఆరోమా టీలు బాగా తాగుతుంటారు. మంచిగా వేడి నీళ్ళు పెట్టుకుంటారు, దాంట్లో అన్ని పడేస్తుంటారు, పొద్దున్న లేవగానే తాగుతూనే ఉంటారు. దట్స్ ఎ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. సో ఈ గ్రీన్ టీయే కాకుండా జనరల్ డైట్లో ఎక్కువగా ఏం యాడ్ చేస్తారు? సలాడ్స్. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా అటు వెళ్తే సౌత్ కొరియా కానీ చైనా కానీ అటైనా వెళ్తే రైస్ కంటెంట్ చాలా తక్కువ. ఓకే, సో ఎక్కువగా వాళ్ళు ఇంటేక్ సలాడ్స్. ఆ సలాడ్స్లో ఎక్కువగా లెట్యూస్ తీసుకుంటారు, బ్రోకలీ ఎక్కువ తీసుకుంటారు, ఇన్ని గ్రీన్ లీఫీ బాగా ఎక్కువగా సలాడ్ రూపంలో తీసుకుంటారు. కాబట్టి నిజంగా అవన్నీ మంచి యాంటీ ఆక్సిడెంట్. ప్లస్ ఆ బ్రోకలీ కానీ దాంట్లో మంచి గ్లూటాథయాన్ ఉంటుంది. ఓకే, గ్లూటాథయాన్ ఈజ్ నవడేస్ ఈజ్ ద స్కిన్ వైటనింగ్ మార్కర్ హోల్ బాడీ. ఓకే, సో అవన్నీ తింటారు. దాంతోపాటు కలర్ఫుల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఓకే, ఎంత కలర్ అంత డార్క్ ఉంటే అంత మంచి యాంటీ ఆక్సిడెంట్. అవి తీసుకుంటూ ఉంటారు. సో ఇది వాళ్ళ డైట్లో కంపల్సరీ. ఆరోమా టీస్, హెర్బల్ టీస్ రొటీన్గా తాగుతుంటారు. సలాడ్స్ ఎక్కువ తింటుంటారు. రైస్ కూడా వాళ్ళు తినేది మనలాగా డ్రై రైస్ కాదు, రెడ్ రైస్ అండ్ స్టిక్కీ రైస్. ఓకే, మనలాగా వైట్ రైస్ అట్లా తినరు వాళ్ళు. స్టిక్కీ రైస్, రెడ్ రైస్ అండ్ కొంచెం బ్రౌన్ రైస్ టైప్లో. అది కొంచెం స్టిక్కీ కొంచెం తిన్నా కూడా హెవీగా అయిపోతుంది వాళ్ళకి అపిటైజ్. ఇంకా సలాడ్స్ ఎక్కువ తింటారు కదా. సో ఇది వాళ్ళ డైట్ రొటీన్ ఉంటుంది. ఓకే, దాంతోపాటు వాళ్ళు కొంచెం కాస్మెటిక్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు. ఓకేనా? సో ఎట్లాంటివి అంటే వాళ్ళు కంపల్సరీ వీక్లీ ట్వైస్ కానీ లేదా వీక్లీ వన్స్ కానీ మాస్క్లు పెడతా ఉంటారు, ఫేస్ మాస్క్. ఎందుకంటే ప్రొడక్షనే ఫేస్ మాస్క్కి కాస్మెటికల్లీ కొరియాలో చాలా ఎక్కువ. ఓకే, ప్రొడక్షన్ చైనా, ప్రొడక్షన్ కొరియా మంచిగా ఉంటాయి కాస్మెటిక్స్, ఈ ఎస్పెషల్లీ ఫేస్ మాస్క్. ఓకే, సో ఈ ఫేస్ మాస్క్లో బాగా ఇంపార్టెంట్ ఫేస్ మాస్క్ ఏంటంటే చార్కోల్ ఫేస్ మాస్క్ అండ్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఫేస్ మాస్క్. ఇవన్నీ కూడా రొటీన్లో మనము నాప్కిన్తో ఎలా తుడుచుకుంటాము ఫేస్ని, అలా వాళ్ళు పెడతా ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, మంచిగా వాళ్ళకి మంచిగా ఒక గ్లాసీ లుక్, రేడియంట్ లుక్ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా స్కిన్లోకి వెళ్ళి ఏ ఇంగ్రీడియంట్ని డిఫిషియెంట్ చేసుకోరు, వాళ్ళు అట్టనే రీపొజిషన్ చేస్తూ పైన ఎక్స్టర్నల్గా కూడా గ్లాసీని పెంచుతూ ఉంటారు. సో అందుకని వాళ్ళ స్కిన్ చూస్తే మనకి ఎప్పుడు కూడా రేడియంట్ లుక్ అండ్ అది అవుతూ ఉంటుంది. ప్లస్ మన దగ్గర ఇప్పుడు పార్లర్స్ ఎలా ఉన్నాయో అక్కడ డర్మటాలజిస్ట్ క్లినిక్ దగ్గర అంత ఇదిగా వాళ్ళు విజిట్ చేస్తారు. ఓకే, సో అక్కడ ఈ పార్లర్ ఎక్కువ, స్పాకి ఎక్కువ వెళ్ళకుండా డర్మటాలజిస్ట్ క్లినిక్లోనే వాళ్ళు ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో కంపల్సరీ 2 weeks ఒకసారి వాళ్ళు స్కిన్ పాలిషింగ్ టైప్లో, పీలింగ్ టైప్లో కంపల్సరీ ఈ హైడ్రా ఫేషియల్స్ ఇవన్నీ కూడా మనం పార్లర్లో ఎలా చేయించుకుంటాం బేసిక్ థింగ్స్ కొని వాళ్ళు అక్కడ డర్మటాలజీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఓకే, సో వాళ్ళ కలర్ ఏదో మధ్యలో వచ్చింది కాదు, వాళ్ళకి బేసిక్ కలరే వైట్ కలర్. మన ఇండియన్ స్కిన్ కలర్ 4th grade, కొంచెం చామన్ ఛాయ. ఓకే, సో నిజంగా కొరియన్ స్కిన్ కావాలి అంటే ఈ మినిమం ఎవరైతే పాటిస్తారో మనకున్న కలర్కి నిజంగా తెలుపని కాదు, కొంచెం నలుపున్నా తెలుపున్నా కూడా మంచి రేడియంట్ లుక్ వస్తుంది. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ మ్యామ్.